క్రైస్తవ అలసిన వారిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 2. యెహోవా యందు నమ్మిక ఉంచువారు సియోను కొండవలె ఉందురు. కీర్తనలు 125:1. యెహోవా పండుగలను ఆచరించుటకు ఇశ్రాయేలీయులు యెరూషలేమునకు పోవునప్పుడు యెరూషలేము చుట్టూనున్న పర్వతములను ఎక్కవలసి వచ్చెడిది. ఆ సమయములో వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తమ పితరులకు దేవుడిచ్చిన వాగ్దానములన్నింటినీ జ్ఞాపకం చేసుకొనిరి. వారు ఇబ్బందుల ద్వారా వెళుచున్నప్పుడు ప్రతి సమయములో వారు పొందిన దేవుని సహాయమును ఈ వాగ్దానములు జ్ఞాపకం చేసినవి. వారెన్ని పతనములు, అవిధేయతలు, తిరుగుబాటులు కలిగిన వారైనప్పటికీ కృపా కనికరములు గల దేవుడు వారి ప్రార్థనలను ఆలకించి వారికి విడుదల దయచేసెను. మార్పు చెందని ఆ యెరూషలేము పర్వతములను వారు చూచినప్పుడు ఆయన మార్పు లేని దేవుడు అను మలాకి 3:6లో ఉన్న దేవుని వాగ్దానము జ్ఞాపకం చేయబడెను. వారు మానవ మాతృలుగా దేవునికి ఎదురు తిరిగిరి, ఆయనను గాయపరచి బాధించిరి. కానీ ఆయన మార్పు చెందలేదు. ఆయన నమ్మదగిన దేవుడు. మనలను మనం తగ్గించుకొని ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రజలు యెరూషలేమునకు ప్రయాణము చేయుచుండగా వారు తమ ఓటమిని, అవిధేయతను, తిరుగుబాటును ఎరిగియే ఉండిరి. అయితే వారు యెరూషలేము పర్వతములను చూడగానే దేవునికి ఆయన నిబంధనను, వాగ్దానములను జ్ఞాపకం చేసిన ఎడల ఆయన వారిని క్షమించును అను నిరీక్షణ కలిగినది. 2వ దినవృత్తాంతములు 7:14-15. ఈ విధముగా వారు అనేకమైన దేవుని వాగ్దానములను జ్ఞాపకం చేసుకొనిరి. యెరూషలేము చుట్టూనున్న ఆ పర్వతములను చూడగానే వారు నూతన విశ్వాసమును, నిరీక్షణను పొందిరి. వారి పాపములు, అవిధేయతను బట్టియే శక్తిని, విశ్వాసమును కోల్పోయిరని వారు ఎరుగుదురు. ఆయన ప్రేమగల, దయగల దేవుడని వారు ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల ఆయన మరలా వారి వైపు తిరుగునని వారికి జ్ఞాపకం చేయబడినది. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి పితరులతో దేనినైతే వాగ్దానము చేసెనో అది తప్పక నెరవేరునను సామాన్య విశ్వాసముతో వారు హృదయపూర్వకముగా ఆయన యొద్దకు తిరిగి రావలెను. అందుచేతనే మరలా దేశమంతయు దేవుని వైపు తిరగగానే వారందరూ సమృద్ధిగా ఆశీర్వదించబడిరి. వారు తమ పాపమును బట్టి, అవిధేయతను బట్టి చెదరగొట్టబడి, బాధించబడి, శిక్షించబడిరి. కానీ వారు తమను తాము తగ్గించుకొనగానే దేవుడే వచ్చి వారికి సహాయం చేసి వారిని ఆశీర్వదించెను. ఆ విధముగా నిజమైన విశ్వాసముతో నీవు ఆయనకు మొరపెట్టిన ఎడల ప్రేమ, దయగల దేవుడు నిన్ను ఖాళీగా పంపించడని విషయమును నీవు గ్రహించుదువు. 1 యోహాను 1:9లో మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని చదువుచున్నాము. నీవు ఆయనను అధికముగా బాధపెట్టి ఉండవచ్చును. కానీ నీవు నిజమైన పశ్చాత్తాపముతో తిరిగి వచ్చి నీ పాపములను ఒప్పుకొని హృదయపూర్వకముగా యేసుక్రీస్తు ప్రభువు నీ పాపముల కొరకైనా, చివరకు నీ తలంపుల కొరకైనా నీ శిక్షా విధిని ఆయన తన మీద వేసుకుని నీ ప్రతి అపవిత్రత నుండి నిన్ను సంపూర్ణముగా కడుగుటకు ఆయన తన ప్రశస్త రక్తమును కార్చెనని నమ్మిన ఎడల నీవు ఆ క్షణమందే క్షమించబడుదువు.